హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో అయితే నేను అప్పుడప్పుడు కొనుక్కున్న సిల్వర్ పూజ ఐటమ్స్ అయితే చూపిస్తాను. నేను అప్పుడప్పుడు కూడా సేవింగ్స్ చేస్తూ ఉంటానండి. అమౌంట్ అయితే అమ్మ వాళ్ళు ఇచ్చినవి ఇంకా మా వారు ఇచ్చినవి కూడా దాచుకొని ఇలా అప్పుడప్పుడు చిన్న చిన్న వెండి సామాన్లు అయితే కొనుక్కుంటాను. నాకు ఇలా చిన్న చిన్నవి కొనుక్కోవడం అంటే చాలా ఇష్టము. ఒక్కసారి అన్ని కొనాలంటే మా వారు కూడా కొనరు. అప్పుడప్పుడు కూడా కొంచెం డబ్బులు దాచుకొని ఇంకా అందులో కూడా ఆయన కొంచెం అమౌంట్ వేసి ఇలా కొంటూ ఉంటాం అనమాట. ఇవైతే ఫస్ట్ తీసుకున్నవి. ఇవైతే మేము మా బాబు అన్నప్రాసన అయినప్పుడు నాన్న తీసుకున్నారండి. ఈ మూడు ఐటమ్స్ కూడా గిన్నె, గ్లాసు ఇంకా ఒక స్పూను. ఇది నేను ఒక సంవత్సరము పండగకి రాలేదనమాట. అప్పుడు మా అమ్మ వాళ్ళు నాకు అమౌంట్ వేశారు. అందులో కొంచెం అమౌంట్ వేసుకొని మేము ఆ చెంబు అయితే తీసుకున్నాము. తమిళనాడులో కరోనా టైంలో పూర్తిగా 2 years వరకు రాలేదు. అప్పుడు అమ్మ వాళ్ళు మాకు అమౌంట్ వేశారనమాట. ఆ చిన్న గిన్నె కూడా నేను ఒకసారి వరలక్ష్మి వ్రతంకి కొనుక్కున్నాను ఇక్కడికి వచ్చాక. చూడండి, సిల్వర్ ఐటమ్స్ ఎప్పుడైనా కొనేటప్పుడు ఇలా ప్లెయిన్ గా ఉండేవి తీసుకోండి. క్లీనింగ్ కి నీట్ గా ఉంటది. డిజైన్ ఉండేవి అట్రాక్టివ్ గా ఉంటాయి కానీ అవి క్లీన్ చేసుకోవడం చాలా కష్టము. మాకు తెలియక స్టార్టింగ్ లో ఇలా డిజైన్ తీసుకున్నాను. ఇది క్లీన్ చేస్తే నాకు ఒక 1/2 hour అయితే పడుతుంది అనమాట. అందుకే అది యూజ్ చేయట్లేదు. ఇలా ప్లెయిన్ గా తీసుకుంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది పాప అన్నప్రాసనానికి మా వారు ఇక్కడ తీసుకున్నారు. ఇది ఒకసారి ఉగాదికి తీసుకున్నాం అనమాట. కొత్త సంవత్సరం కదా, అప్పుడు పట్టీలతో పాటు ఈ కుంకుమ తీసుకున్నాను. నాకు ఆల్రెడీ అమ్మ వాళ్ళ పెళ్ళికి ఒక కుంకుమ ఇచ్చారు. అది కాస్త చిన్నదైపోయింది అండ్ అదైతే బీరువాలో ఉండిపోయింది అనమాట. అది నేను తీసుకురాలేదు అండ్ అందుకోసమే ఈ కుంకుమ అయితే తీసుకున్నాను. ఇదైతే యూజ్ చేయట్లేదులేండి. ఇంకో కుంకుమ కూడా తాతయ్య వాళ్ళు ఇచ్చారు. అదైతే దేవుడి మూల ఉందనమాట. అది యూజ్ చేసుకుంటున్నాను. ఈ 3 చెంబులకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. మేము తమిళనాడులో ఉండేటప్పుడు మాకు బ్యాంక్ 5th anniversary ఫ్యామిలీస్తో ఇన్వైట్ చేశారు. అప్పుడు 50 grams సిల్వర్ కాయిన్ ఇచ్చారు. ఆ కాయిన్ నేను ఇన్ని రోజులు దాచిపెట్టి నర్సన్పేటలో అయితే రీయూజ్ చేసుకున్నాను అండ్ అది ఇచ్చి కొంచెం అమౌంట్ వేసుకొని ఈ 3 చెంబులు అయితే తీసుకున్నాను అనమాట. 3 కూడా పలారం పెట్టుకోవడానికి బాగా క్యూట్ గా ఉంటాయని సీకటి శనివారం అంటే మాకు ఉంటది, పున్నంలా చేస్తాము, అప్పుడు పెట్టుకుంటే నీట్ గా ఉంటదని తీసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా ఒకసారి మొన్న జరిగిన వరలక్ష్మి వ్రతంకి ఇవి తీసుకున్నాము. యాక్చువల్లీ నేను కొంచెం అమౌంట్ అయితే సేవ్ చేశాను. 16,000 అలా సేవ్ చేశాను అనమాట. వాటితో ఇయర్ రింగ్స్ కొనుక్కుందామని. కానీ ఇయర్ రింగ్స్ వాటికి రావు. చాలా హెవీ రేట్ అయిపోయింది కదా గోల్డ్ కూడా. ఇంకా అందులో కూడా మా వారు కొంచెం అమౌంట్ వేసి ఇవన్నీ కూడా సిల్వర్ ఐటమ్స్ తీసుకున్నాము. ఇవి కూడా వర్తేబుల్ అండ్ ఇవి కూడా యూజ్ ఉంటాయి కదా అని తీసుకున్నాం అనమాట. ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతంకి నా దగ్గర ఉన్న సేవింగ్స్ అమౌంట్ తో చిన్న చిన్న వస్తువులు అయితే ఎలా సేవ్ చేసుకొని కొనుక్కుంటూ ఉంటాను. కాసులు అవి అప్పుడు కొనేదాన్ని, అవి మార్చేటప్పుడు మాత్రము చాలా తక్కువ అమౌంట్ కి తీసుకుంటున్నారు. అందుకోసమే ఇంకా కాసులు కొనడం అయితే మానేశాను. చాలా మంది తెలియక ఇలా వరలక్ష్మి వ్రతంకి కాసులు కొనేస్తూ ఉంటారు. ఆ కాసుల తర్వాత వాల్యూ చేయరు. వీలైనంత వరకు ఇలా చిన్న చిన్న వస్తువులు కొనుక్కొని దేవుడికి దగ్గరికి అయితే పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కొనాలనిపిస్తే ఏదైనా చిన్న గోల్డ్ కాయిన్ లా కొనుక్కొని దాచుకోండి. బట్ కాస్ట్ అయితే కొనద్దు, అది వర్తేబుల్ కాదు. ఇక్కడ సిల్వర్ హోల్సేల్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకున్నాము. అందుకే కొంచెం తక్కువ రేట్ పడింది. మొత్తము 20,000 అలా పడింది అనమాట. నేను సేవ్ చేసిన అమౌంట్ ఇచ్చాను మా వారికి. ఇంకా అందులో అయితే కొంచెం అమౌంట్ వేసి ఇవి కొన్నారు. యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ కొనుక్కుందామని వెళ్ళాను, బట్ చాలా ఎక్కువ రేట్ ఉంది కదా గోల్డ్, అందుకోసమే కొనడానికి కుదరలేదు. ఇలా సిల్వర్ ఐటమ్స్ అయితే కొనుక్కున్నాను. క్రిందిసారి ఇదిగోండి ఈ ప్లేట్ లో పెట్టిన ఐటమ్స్ అన్ని కూడా నాకు 20,000 అలా పడ్డాయి అనమాట. ప్రతి ఒక్కరికి కూడా అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలని ఉంటది. అన్ని కొనుక్కునే కెపాసిటీ అయితే మనకు ఒక్కసారి ఉండదన్నమాట. ఇలా చిన్న చిన్న సేవింగ్స్ చేసుకుని అప్పుడప్పుడు ఉన్న డబ్బులతో చిన్న చిన్న వస్తువులు కొనుక్కొని హ్యాపీగా ఉండొచ్చు. లక్ష్మీదేవి ఫేస్ ఉంది కదా, అదైతే సిల్వర్ కాదు, జర్మన్ సిల్వర్. అక్కడ బెంగళూరులో ఒక అక్క అయితే నాకు అది తీసుకొచ్చి ఇచ్చారనమాట. అమౌంట్ పే చేసాను దానికి, నాకు నచ్చి. ఇదేనండి నా సిల్వర్ కలెక్షన్. నచ్చిందా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవేనండి, ఇవి స్టోరింగ్ చేసేటప్పుడు కూడా ఇలా బాగా క్లీన్ చేసుకొని ఇలా కవర్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే నీట్గా క్లీన్గా ఉంటాయి. మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనము క్లీన్ చేసుకొని బయట పెట్టిస్తే అవి బ్లాక్ అయిపోతాయండి. ఇంకా డైలీ యూజ్ చేసామంటే అవి చాలా బ్లాక్ అయిపోతాయి. నేనైతే చిన్న చిన్న ప్రమిదులు ఇంకా చిన్న చిన్న కుంకుమ అవన్నీ కూడా డైలీ యూజ్ చేస్తూ ఉంటాను. అవి అయితే దేవుడి గదిలో ఉంటాయి. అవి డైలీ క్లీన్ చేసుకుంటాను కాబట్టి నీట్గానే ఉంటాయి. స్టోర్ చేసేటప్పుడు ఇలా కవర్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను.
పెట్టుకుంటే నీట్ అండ్ క్లీన్గా ఇంకా ఎక్కువ సంవత్సరాలు అయితే మనకి చాలా చక్కగా వస్తాయి మన్నిక. ఇవేనండి మా సిల్వర్ పూజ ఐటమ్స్. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా నీట్గా క్లీన్గా కవర్లో పెట్టుకుని యూస్ చేసుకుంటే సిల్వర్ ఐటమ్స్ ఎక్కువ కాలమే వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.